హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నిన్న గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖున రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఖాదీ సంత ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఈ ఖాదీ సంత వీడియో మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఖాదీ సంత అంటే గాంధీజీ స్మారకార్థం ఇక్కడ రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానం అంటే గోకవరం బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఆనం కళా కేంద్రం ప్రక్కన ఉన్నటువంటి యొక్క సుబ్రహ్మణ్యం మైదానంలో ఈ ఖాదీ సంత ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి పొందినటువంటి ఆ యొక్క చేనేత చీరలు కానివ్వండి, చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా నాణ్యమైనటువంటి వస్త్రాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. 2 రోజులు ఈ ప్రోగ్రాం ఉంది ఫ్రెండ్స్. అయినప్పటికీ చాలామంది సందర్శకులు ఈ యొక్క స్టాల్స్ని విజిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దామని మేము కూడా వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ స్టాల్స్ అయితే చాలా బాగున్నాయి. చేనేత కార్మికులు అన్ని తయారు చేసినటువంటి అనేకమైనటువంటి ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ గిరిజనులు ఉత్పత్తి చేసినటువంటి యొక్క తేనె మొదలగు ఉత్పత్తులు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఏంటంటే తేనె వీళ్ళు ఇలా బాటిల్స్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్. కేజీ వచ్చేసి 1200 అని చెప్తున్నారు. అది ప్యూర్ తేనె అనమాట. అయితే ఇంకా స్టాల్స్ అనేకం ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా హ్యాండ్లూమ్స్, తర్వాత చేతి పనితో తయారు చేసినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అల్లికలు, కొన్ని బుట్టలు వగైరా, సంచులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఇక్కడ రాజమండ్రిలో. మన రాజమండ్రి ఏంటంటే ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, గాంధీజీ రాట్నం, గాంధీజీ స్మారకార్థం రాట్నం ఏర్పాటు చేశారు ఇక్కడ ఫ్రెండ్స్. గాంధీజీ రాట్నం తిప్పారు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. దాని వెనకాల చాలా పరమార్థం ఉంది. గాంధీజీ రాట్నం తిప్పారంటే ఆయన ఏదో పని లేక తిప్పినట్టు కాదు ఫ్రెండ్స్. చాలా పరమార్థం దాగి ఉంది అందులో. అది అంతా కూడా చెప్పాలంటే చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే గాంధీజీ ఆ రోజుల్లో స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించాలి. ఎందుకంటే బ్రిటిష్ వారు ఆ రోజుల్లో ఏంటంటే మన దగ్గర పండినటువంటి పట్టు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో మాంచెస్టర్ యొక్క మిల్లులో వస్త్రాలు తయారు చేసుకొచ్చి తిరిగి మనకే అమ్మేవారు అన్నమాట. కాబట్టి అది గ్రహించినట్టు గాంధీజీ తన స్వయంగా నూలు ఉడికారు, రాట్నం తిప్పారు. గాంధీజీ స్ఫూర్తితోనే ఈ రోజున గుజరాత్లో అనేకమైన వస్త్ర పరిశ్రమలు నెలకొన్నాయి. ఆయన మామూలుగా తిప్పలేదు ఫ్రెండ్స్ రాట్నం. చాలా తెలివైన వాడు ఆయన గాంధీజీ. ఈ రోజున వస్త్ర పరిశ్రమ మన దేశంలో పేరెన్నికగన్నటువంటి వస్త్ర పరిశ్రమ గుజరాత్లో నెలకొని ఉంటే దాని వెనకాల గాంధీజీ స్ఫూర్తి ఎంతైనా దాగి ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇవి చూడండి, మద్యం బాటిల్స్ కాదు ఫ్రెండ్స్, ఇవి తేనె అనమాట. తేనె ఉత్పత్తులు ఇక్కడ అమ్ముతున్నారు. కిలో 1200 మంచి ప్యూర్ తేనె ఇక్కడ లభ్యమవుతుంది ఫ్రెండ్స్. చాలా తేనె అంటే చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇక్కడ ప్రతి స్టాలు ప్రత్యేకత నిండుకొని ఉందన్నమాట, ప్రత్యేకత సంతరించుకుంది. అటువంటి స్టాల్స్ని మనందరం కూడా చూడాలి. ఈ గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని యొక్క అహింస సిద్ధాంతంకి
అంతటి అహింస అంటే ఎంత శక్తివంతమైందంటే మరి దానికి మించింది లేదనమాట. ఎందుకంటే గాంధీజీ మరి కరడుగట్టిన బ్రిటిష్ సాయుధ దళాన్ని, అంటే బ్రిటిష్ వాళ్ళు మరి బూటు ధరించేవాడు, మరి తల మీద శిరస్త్రాణం ధరించేవారు, ఫిరంగులు, మరి అలాగే తుపాకులు ఇవన్నీ పట్టుకునేవారు. కానీ వాళ్ళకి ఎదురుగా గాంధీజీ ఎలా నిలబడంటే చిన్న కర్ర పట్టుకుని, ఒంటి మీద మరి పెద్దగా ఆచ్ఛాదనం లేకపోయినా చిన్న మరి పంచెలా కట్టుకుని ఆయన వాళ్ళ ముందు యొక్క అర్ధనగ్నంగా తన యొక్క దేహాన్ని చూపిస్తూ నిలబడ్డాడు. అదే గాంధీజీ యొక్క ధైర్యం. ఆ ధైర్యాన్ని చూసే బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. గాంధీజీ అంటే మామూలువాడు కాదండి ప్రభు, ఆయన గొప్పవాడు. కానీ ఆయన కీర్తిని ఈ రోజున ఆయన ప్రతిష్టను దిగజార్చాలని కొంతమంది మరుగుజ్జులు ఏదో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. మరి గాంధీజీ అహింస అనేది లేకపోతే ఈ దేశం ఇలా ఉండేది కాదు ఫ్రెండ్స్. కాబట్టి గాంధీజీ యొక్క అహింసా సిద్ధాంతం, ఆయన చూపిన దారి ఎప్పటికైనా శిరోధార్యం. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ చేనేత వస్త్రాలు మనం వారానికి ఒకసారైనా ధరించాలి ఫ్రెండ్స్. వారానికి ఒకసారైనా ధరించితే ఆ చేనేత కార్మికులకి మనం ఎంతో చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం. ఆ చేనేత ఉత్పత్తులకు మనం ఎంతో మరి మద్దతు తెలిపిన వారు అవుతాం అన్నమాట. కాబట్టి వారానికి ఒకసారైనా ఫ్రెండ్స్ మరి చేనేత ఉత్పత్తులను ధరించండి. అది మీరు మన దేశానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారన్నమాట. ఫ్రెండ్స్, మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున మనము మరి ఈ యొక్క స్థానిక ఉత్పత్తులకు మనం ఎంతో మద్దతునిచ్చి కొనుగోలు చేసినట్లయితే మరి వీళ్ళకి ఎంతో మనం సపోర్ట్గా నిలిచినట్టు. మరి గాంధీజీ స్ఫూర్తిని మనము కొనసాగించాలి. ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి మనము గాంధీజీ స్ఫూర్తితో మనం నడుద్దాం. గాంధీజీ చూపిన బాటలో మనం నడుద్దాం. మరి ఈ యొక్క చిన్న చిన్న ఉత్పత్తులు చక్కగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా మరి చక్కగా వీళ్ళు ఏర్పాటు చేసి మరి 2 రోజులు అమ్మకాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మట్టితో చేసినటువంటి గ్లాసులు, టీ గ్లాసులు, ఇవి చాలా బాగున్నాయి. అలాగే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.